టాలీవుడ్ లో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క హిట్ కొట్టారా అంతే క్రేజీ కాంబో అనిస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని విషయంలోనూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు గతంలో ఫ్లాపులో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టారు. ఇది పూర్తిగా పూరి మార్కున్న సినిమా. పెద్దగా లాజిక్లు ఉండవు. హీరోయిన్ల విషయంలో అదే చీప్ మెంటాలిటీతో కనిపిస్తాడు పూరి. అయినా రామ్ డాన్సులు, అతని ఎనర్జీ, ఫస్ట్ టైం తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగులు, హీరోయిన్ల అందాలు, మణిశర్మ మ్యూజిక్ తోడై సినిమా హిట్ కొట్టేసింది. ఏకంగా 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో చిప్ దొబ్బింది అన్నారు. ఇప్పుడు ఆ దొబ్బిన చిప్ లో ఉన్న రహస్యాలు బయటకు తీస్తారేమో కానీ డబుల్ స్మార్ట్ అనే టైటిల్ తో మొదలైన ఈ సినిమాకు ముందు నుంచి ఎన్నో కష్టాలు. పైగా మళ్ళీ రామ్, పూరి జగన్నాథ్ ఇద్దరు వీర ఫ్లాపుల్లో ఉన్నారు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ ఇది. ఈ టైంలో ఈ మూవీకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓ దశలో ఆగిపోయింది అన్నారు కూడా. బట్ రీసెంట్ గా ఫైనల్ స్కెడ్యూల్ స్టార్ట్ చేశామన్నారు. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో సంజయ్ దత్ ను విలన్ గా తీసుకున్నారు. ఓ రకంగా వీరి బడ్జెట్ కు సంజయ్ దత్ లాంటి స్టార్ బర్డెన్ అనే చెప్పాలి. అయినా పూరి జగన్నాథ్ తగ్గేదేలే అన్నాడేమో. అందుకే స్ట్రాంగ్ గానే ప్లాన్ చేశారని అర్థమవుతోంది. ఇక లేటెస్ట్ గా రామ్ పోతినేని బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తే పూరి అస్సలు మారలేదు అని అర్థమవుతుంది. లేదంటే ఇస్మార్ట్ మ్యూజిక్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అనే కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తోంది. కాకపోతే టీజర్ లో ఏ కొత్తదనమూ లేదు. ఇస్మార్ట్ టెంప్లెట్ నే ఫాలో అయ్యారు. అదే థర్డ్ గ్రేడ్ డైలాగ్స్ కనిపిస్తున్నాయి. ఇక మళ్ళీ రామ్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన హిట్ అతనిలో జోష్ నింపింది. అది టీజర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఇన్ని ఫ్లాప్ల తర్వాత కూడా అదే తరహా ట్రీట్మెంట్ కు ఎస్ చెప్పడం మైనస్ కాబోతోందా అనే డౌట్స్ కూడా అతని ఫ్యాన్స్ లో ఉన్నాయి. టీజర్ ను బట్టి చూస్తే రామ్ బ్రెయిన్ లో ఇంప్లాంట్ అయిన చిప్ లో ఏవో పెద్ద రహస్యాలున్నాయి. వాటి కోసం ముంబై అండర్ వరల్డ్ వెతుకుతుంది. ఈ క్రమంలో అతను వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కీలకం అని అర్థమవుతోంది. కాకపోతే అచ్చంగా ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్ నే ఫాలో అవ్వడం చూస్తే పూరి పెన్ ఎంత డల్ అయిందా అనిపించక మానదు. చివరికి ఇస్మార్ట్ శంకర్ లో కనిపించిన క్లైమాక్స్ లోని అఘోరా పార్ట్ ను కూడా రిపీట్ చేస్తున్నట్టున్నాడు. ఏదేమైనా ఇద్దరు ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాలి. రొటీన్ కంటెంట్ ఇంకేదో ఆడియన్స్ కు కనెక్ట్ అయితే దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ మాస్ మూవీ కమర్షియల్ గా సూపర్ హిట్ అవుతుందని అనిపిస్తోంది. ఓ రకంగా డబుల్ మ్యాడ్ లోడ్ అవుతుంది అనుకోవచ్చేమో. టాలీవుడ్ లో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క హిట్ కొట్టారా అంతే క్రేజీ కాంబో అనిస్తారు. ఇప్పుడు పూరి జగన్నాథ్, రామ్ పోతినేని విషయంలోనూ ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు గతంలో ఫ్లాపులో ఉన్నప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టారు. ఇది పూర్తిగా పూరి మార్కున్న సినిమా. పెద్దగా లాజిక్లు ఉండవు. హీరోయిన్ల విషయంలో అదే చీప్ మెంటాలిటీతో కనిపిస్తాడు పూరి. అయినా రామ్ డాన్సులు, అతని ఎనర్జీ, ఫస్ట్ టైం తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగులు, హీరోయిన్ల అందాలు, మణిశర్మ మ్యూజిక్ తోడై సినిమా హిట్ కొట్టేసింది.